హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజైతే బాగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా. ఒకసారి మా పక్కన పొలాలు ఉన్నాయండి. చూడండి అసలు ఎంత వాటర్ అయితే వచ్చాయో. చూసారా ఎన్ని వాటర్ అయితే ఉన్నాయో. పొలాలు మొత్తం నిండిపోయాయండి వాటర్తో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ అయితే ఉన్నాయో. ఈరోజు అయితే మన వాక్కాయల చెట్టు అండి. చూసారా కొమ్మకి గుత్తులుగా కాయలు అయితే కాసాయి. ఇక నిన్నే హార్వెస్ట్ చేశానండి చాలా కాయలు అయితే. ఇక అదైతే వీడియో తీయలేదు. చాలా కాయలు హార్వెస్ట్ చేశాను. ఇక అందుకని ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేయట్లేదండి. చూసారు అసలు చెట్టు నుంటే ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయో. ఇక ఈరోజు అయితే కొన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలు హార్వెస్ట్ అయితే ఉంది. ఇక వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈరోజైతే ముందుగా బ్లాక్ మిర్చి హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ బ్లాక్ మిర్చి చూసారా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు పూత పిందె కాయలు చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే ఈ బ్లాక్ మిర్చిని హార్వెస్ట్ చేసుకుంటాను. ఈ బ్లాక్ మిర్చి నాటి నేను హార్వెస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు పెద్దగా బయట అయితే అసలు కొనట్లేదండి. ఇక మన గార్డెనింగ్ చేయడమే బయట కొనకుండా ఆర్గానిక్గా పండించుకొని మనం హార్వెస్ట్ చేసుకోవడానికే కదా. అందుకని చాలా వరకు మేము బయట అయితే తగ్గించేసాము. చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఘాటు ఎక్కువగా ఉంటాయండి. ఇవి మనం కోస్తూ ఉంటే బోల్డ్ అని కాయలైతే మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. ఇక కాయలన్నీ హార్వెస్ట్ చేయటం చూపిస్తే మీకైతే బోర్ కొట్టేస్తుంది. అందుకని మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇంకా చాలా పూత పిందె అయితే ఉంది. ఇలా మనం హార్వెస్ట్ చేయడం వల్ల ఇంకా పిందెలుగా ఉన్నాయి, మంచి సైజ్ అయితే అవుతాయి. ఇంకా ఎప్పటికప్పుడు నేను ఇలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి. కొన్ని వీడియో చూపిస్తాను, కొన్ని ఏమో చూపించకుండానే హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇక ఇదైతే చాలా ఆకులన్నీ ఎండిపోయాయండి. ఇంకా చచ్చిపోతుందేమో అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్తగా చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోయి పూత పిందె మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కొన్ని అయితే హార్వెస్ట్కి అయితే ఉన్నాయి. ఇక వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా ఎన్ని మిర్చి వచ్చాయో. ఇలా మనకి 4 డేస్కి అలా వస్తే సరిపోతాయండి. ఇవైతే మాకు ఒక వారం రోజులు అయితే వస్తాయి. ఇక ఇదైతే దొండకాయ క్రీపర్ అండి. ఈరోజైతే బోల్డ్ అన్ని దొండకాయలు అయితే ఉన్నాయి. చూసారా ఎంత సైజు ఉన్నాయో. బాహుబలి దొండకాయలనే చెప్పాలండి. నాకు అంత సైజు అయితే అనిపిస్తున్నాయి. అసలు చాలా కాయలు అయితే ఉన్నాయండి. చూడండి పూత కూడా చాలా ఉంది. మా దొండకాయ క్రీపర్కి మెయిల్ ఫీమేల్ 2 ఉన్నాయండి. నేనైతే ఇలా 2 ఉండటం నేను ఫస్ట్ టైం అండి చూసింది. ఇక మీకు కూడా ఇలా వస్తే కామెంట్ చేయండి. మెయిల్ ఫీమేల్ 2 దొండకాయకైతే నేను రావానే అనుకుంటున్నాను ఇలా. ఇంకా ఈరోజైతే దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము. చూసారా అసలు ఎంత సైజు ఉన్నాయో. మన టెర్రస్ మీద మాత్రం దొండకాయ క్రీపర్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇది బోల్డ్ అన్ని కాయలు అయితే ఇస్తుంది. వచ్చిన పూతంతా కాయగానే మారుతుందండి. దీనికి పూత రాలిపోవటం అలా ఏమీ ఉండదండి. కంపల్సరీగా ఎవరైనా సరే టెర్రస్ గార్డెన్ మీద ఈ దొండకాయ క్రీపర్ అయితే నాటుకోవాలండి. ఇక నేలలో అయితే అసలు కేజీలు కొద్ది కాస్తాయి. ఇక మనం కుండీలో కాబట్టి అయినా కానీ ఏమాత్రం తగ్గవండి. మన ప్రతి హార్వెస్ట్లో కేజీ కాయలు అట్లా వస్తాయి. క్రీపర్ ఎదిగే కొంది బోల్డ్ అన్ని కాయలు అయితే వస్తాయి. ఇంకా వీటిని అయితే ఆకులు చాటున అవి గ్రీను ఇవి గ్రీను 2 గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఎతికి కొయ్యాలి చూసుకొని జాగ్రత్తగా. ఇంకా ఇదైతే పందిరికి అల్లుకుందండి. చూసారా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ పందిరి కొంచెం కిందకుందండి, చూపించడానికి కొంచెం కష్టంగా ఉంది. కొంచెం లైటింగ్ కూడా తక్కువగా ఉంది. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా దండకి ఏదో పూసలు కుచ్చేసినట్టు వరుసగా ఉన్నాయండి. ఇక వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఈ పందిరి కొంచెం కిందకుంటుందండి. ఇంకా అందుకని ఇక్కడ కూర్చొని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది ఇలా హార్వెస్ట్ చేయడం మాత్రం. ఇది మేము చిక్కుడుగాయలు కానీ వేసామండి పందిరి. ఇంకా దానికే దొండకాయ క్రీపర్ అయితే అల్లుకుపోయింది. చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో. ఇంకా నాది ఈ దొండ చెట్టు ఇంకా బాగా పెరిగితే ఇంకా బోల్డ్ అన్ని కాయలు అయితే వస్తాయి.
ఇది చిన్న చెట్టేనండి, నేను ఈ సంవత్సరమే నాటాను. ఇక మా పాప నేను ఇద్దరం హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉంది ఏంటని. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఎలా చేస్తున్నానో నాకు కూడా అర్థమవుతుంది. చూసారా, ఇక ఈరోజు అయితే దొండకాయల హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చెప్పాను కదా నేను బాహుబలి దొండకాయలని. చూసారా ఎంతెంత సైజు అయితే ఉన్నాయో. ఇంకా చాలా పిందెలు కూడా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో చూపిస్తాను. ఇక దొండకాయల హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బీరకాయలు అయితే ఉన్నాయి, ఒక 2 బీరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇదైతే కొంచెం చిన్న సైజు అయితే వచ్చిందండి. చూసారా ఎంత బుజ్జిగా ఉందో. ఇక ఇది చూసారా అసలు ఎంత పెద్ద సైజు అయితే వచ్చిందో. చాలా ఉడతలు తినేస్తున్నాయండి పిందులుగా ఉన్నప్పుడే. ఇక ఈ రోజుకైతే 2 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒక ప్లాంట్ అయితే చూపిస్తాను. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే అందరికీ తెలిసిందే, నేనైతే ఫస్ట్ టైం నాటాను. ఏంటనుకుంటున్నారా, చూసేయండి స్టార్ బెండ అండి. అసలు బెండకాయలు పొడుగ్గా రావటం చూశాను, కానీ ఇలా ఎంత లావున ఎంత సైజు నేను ఎప్పుడు చూడలేదండి. స్టార్ బెండ చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము. నా గార్డెన్లో ఫస్ట్ టైం నాటాను. చూసారా ఇంకా చాలా పిందెలు ఉన్నాయి, పోతున్నాయి. కానీ నాకు అసలు ఈ బెండకాయని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉందండి. అసలు ఎంత సైజు బెండకాయ వస్తుందని తెలియదు. ఇక దీన్నైతే సీడ్స్ కోసం అయితే వదిలేశాను, ఫస్ట్ టైం వచ్చింది కదా. ఇక ఇప్పుడైతే కొన్ని లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చూసారా అసలు నా చెయ్యి ఎంత పొడుగుందో అంత పొడుగైతే వచ్చేసాయి. ఇవి కూడా బాబోయ్ అసలు ఉడతలు బతకనివ్వట్లేదండి, తినేస్తానే ఉన్నాయి. ఇప్పటికైతే కొన్ని లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయండి, వాటిని హార్వెస్ట్ చేస్తాను. ఇది చూడండి, ఇదైతే సగం కట్ చేసేసాయి ఉడతలు. ఈ ఉడతలకి ఎలాంటి సొల్యూషన్ లేదా ఏంటో అర్థం కావట్లేదు. మీరేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే మీరేం చేస్తారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. కొన్ని పర్పుల్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. పర్పుల్ లాంగ్ బీన్స్ అయితే కొన్ని వచ్చాయండి, ఇంకా ఉన్నాయి లాంగ్ బీన్స్ హార్వెస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే రెడ్ ఆకులు గోంగూర అండి. చూసారా ఆకులు రెడ్గా ఉంటాయి, సేమ్ గోంగూర టేస్టే ఉంటుందండి. ఇక లాంగ్ బీన్స్ ఇంకా ఉన్నాయి అన్నని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవేను ఇంకా ముందే హార్వెస్ట్ చేయాల్సిందండి. ఇక వర్షాలు పడటం వల్ల కొంచెం హార్వెస్ట్ అయితే లేట్ అయిపోయింది. నా గార్డెన్లో మన పెరటి గార్డెన్లోకి పాము వచ్చిందండి. అది చూసిన దగ్గర నుంచి కాలు తీసి కాలు పక్కన పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. ఒక్కసారి చూస్తే భయంగానే ఉంటుందండి. అది మనం చూడకపోతే ఏమనిపించదు, కానీ చూస్తే మాత్రం ఇంకా గార్డెన్లోకి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. ఇక లాంగ్ బీన్స్ అయితే ఇన్ని వచ్చాయి. ఇక మన రెడ్ బెండ అండి, నేను రెడ్ బెండను మాత్రం డైలీ హార్వెస్ట్ చేస్తున్నానండి. వీటిని చూసుకొని హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి, డైలీ ముదిరిపోతూ ఉంటాయి. నేను షార్ట్ వీడియోస్లో కూడా పెడుతున్నాను కదా రెడ్ బెండ హార్వెస్ట్. ఈ కాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను 2 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి వీడియో తీయాలంటే తీయలేం కదా. ఇక చూసారా ఇవి మాత్రం బోల్డ్ అన్నీ వస్తున్నాయి. ఇంకా కొన్ని మొక్కలకే స్టార్ట్ అయింది, ఇక అన్నిటికీ స్టార్ట్ అయితే మాత్రం చాలా కాయలు అయితే వస్తాయండి. చూడటానికి ఇది రెడ్ కలర్లోనే ఉంటాయి, కానీ మళ్ళీ కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తే గ్రీన్ కలర్ బెండకాయలు ఏ విధంగా కలర్ చేంజ్ అవుతాయో సేమ్ అలాగే ఉంటాయండి. టేస్ట్ కూడా రెడ్ గ్రీను ఏదైనా సరే టేస్ట్ ఒకేలా ఉంటుందండి. కాకపోతే మనకి కలర్స్గా కనిపిస్తాయి అంతే. ఇన్ని వెరైటీస్ మనం పండిస్తున్నాం అన్న ఫీల్ రావటానికే అన్ని వెరైటీస్ పెంచుతున్నాము, కానీ కలర్ మాత్రం గ్రీన్ కలర్లోకే మారిపోతాయి. ఈరోజైతే రెడ్ బెండకాయలు ఇన్నే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి.
ఇక ఈ వంకాయల చెట్లన్నిటికీ ఆకులన్నీ ఏదో మచ్చలు వస్తున్నాయండి. ఇక అందుకని వంకాయ చెట్లకి ఉన్న కాయలన్నీ కోసేసి ఆకులు మొత్తం తీసేస్తాను. ఇలా ఆకులు తీసేయటం వల్ల మళ్ళీ మంచిగా వచ్చాయండి. ఒక ప్లాంట్ తీసి చూశాను, అసలు తర్వాత మళ్ళీ గ్రీన్గా బాగా వచ్చాయి. అందుకని ఆకులన్నీ తీసేయాలండి. ఒక సైడ్ అయితే మొక్కలకు తీసేసాను ఆల్రెడీ. ఇవి ఇందాక హార్వెస్ట్ చేసినవి ఇంకో సైడు, ఇవి ఇంకో సైడ్ అండి. ఇవి ఆల్రెడీ తీసేసినవి. వంకాయలకు కూడా కొంచెం మచ్చలు వచ్చాయండి, కానీ లోపల మాత్రం బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. అందుకని మొక్కలను తీసేయటం ఎందుకని ఆకుల వరకు తీసేసానండి. ఇన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇక్కడ ఒక దోసకాయ అయితే ఉందండి. ఇది కొంచెం పచ్చిగానే ఉంది. ఇలాంటిది చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఒక దోసకాయ ఉంటే హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇంకా పూత పిందె కూడా ఉంది. ఇంకా ఇదైతే సిలోన్ బచ్చలండి. కొంచెం పప్పులోకి అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ సిలోన్ బచ్చలి పప్పులో కాకుండా దీంతో కర్రీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చా తెలిస్తే మీకు ఎవరికైనా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం పప్పులో అయితే కొంచెమే వేసుకోగలుగుతాము. కర్రీస్ అలాంటి ఫ్రై కానీ అలాంటివి ఏమైనా చేసుకుంటే మనం ఎక్కువ ఆకు యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అడుగుతున్నాను. చూసారా ఎంత బాగుందో. ఈ రోజుకైతే కొంచెం సిలోన్ బచ్చలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పాను కదా, ఇక మన గోరుచిక్కుళ్ళు చూపిస్తానండి. అసలు ఎలా అయిపోయాయో వర్షంలో, గాలికి మొత్తం పడిపోయాయండి. చాలా హైట్ అయితే అయిపోయాయి. అసలు ఇక్కడ ఒక మొక్కను చూపిస్తాను చూడండి, అసలు ఎంత హైట్ అయిపోయిందో. ఎంత హైట్ ఉండటం వల్ల పడిపోయినాయండి. వీటికి కర్ర సపోర్ట్ కట్టాలి. ఇక మా వారైతే కొంచెం బిజీగా ఉన్నారు. తను ఫ్రీ అవ్వగానే వీటిని అన్నిటినీ సరి చేస్తామండి. ఇప్పుడైతే కొన్ని గోరుచిక్కుళ్ళు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. నేను ప్రతిసారి గోరుచిక్కుళ్ళు నాటుతానండి. చాలా హైట్ అవుతాయి. అసలు కాయలు మాత్రం చాలా వస్తాయండి. ఇక మనం కోసి జనానికి పంచటమేనండి. అన్ని కాయలు అయితే కాస్తాయి విపరీతంగా. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి కదా, వాటిని అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడే పూత పిందె స్టార్ట్ అవుతున్నాయండి. ఇంతలోకి వర్షం పడేసరికి మొత్తం పడిపోయాయి. కొంచెం వీటికి తాళ్ళు అవి కట్టి సపోర్ట్ ఏదన్నా ఇచ్చి నిలబెట్టాలి. ఇంకా ఫ్రెండ్స్, నేను బంతిపూలు నారు సీడ్స్ పోయటం ఇవన్నీ చూపించాను కదా. ఇంకా చాలామంది నాకు ఆ వీడియో పెట్టాక చాలామంది బంతిపూల సీడ్స్ అయితే అడిగి తీసుకున్నారండి. మనీ పే చేసి తీసుకున్నారు. చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది నాకు బంతిపూల సీడ్స్కి. ఇప్పుడు కూడా నా దగ్గర సీడ్స్ అయితే ఉన్నాయండి. చీరాల్లో ఎవరికైనా ఈ బంతిపూలు నారు కావాలి అంటే మాత్రం నా దగ్గర ఉందండి బంతిపూల నారు అయితే. మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. అది ఓన్లీ చీరాల వారికే, ఎందుకంటే దూరం అయితే నేను ఇవ్వలేనండి, దగ్గర కాబట్టి. ఎవరైనా అడిగితే ఇద్దామని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఆల్రెడీ నాటేశాను. నాటినా కూడా చాలా నారైతే ఉంది, అందుకని. ఇక ఈరోజైతే గోరుచిక్కుళ్ళు అయితే ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే నా గోంగూర తోట అయితే చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్, ఇదంతా గోంగూర తోటేనండి. ఎండగా ఉండేసరికి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో చూసారా. ఇలా పైన ఉన్నవి అన్నీ ఇట్లా తుంచడం వల్ల చాలా కొమ్మలు అయితే వస్తాయండి. అసలు ఒక్క మొక్క ఉంటేనే ఒక ఫ్యామిలీకి సరిపోయేంత ఆకైతే వస్తుంది. అందుకే నేను గోంగూర కోసే ప్రతిసారి ముందు ఈ తలలన్నీ తుంచేస్తానండి. అంటే చిగుర్లు పైన ఉన్న చిగురుని అయితే తుంచేసుకుంటాను. తర్వాత ఆకంతా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనం మొక్కలన్నీ తీసేసిన ఒక్కటి ఉంచుకుంటే చాలండి. చూసారా ఎంత బాగుందో. ఇందాక చూపించాను కదా రెడ్ ఆకుల గోంగూర, ఇది గ్రీన్ కలర్ గోంగూర. దీన్ని పుల్ల గోంగూర అని కూడా అంటారండి. ఇంకొకటి ఉంది మందార గోంగూర. అవి కూడా సీడ్స్ నాటాను, కానీ నాకు రాలేదు. ఇక ఈ 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. వీటి సీడ్స్ కూడా ఉన్నాయండి. రెడ్ ఆకుల గోంగూర సీడ్స్ అయితే లేవు. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసే గోంగూరకైతే
సీడ్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ రోజుకైతే ఇంత గోంగూర అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇక ఇప్పుడు కొంచెం మునగాకు కూడా ఉందండి. ఈ మునగాకు కారం కానీ మునగాకు పప్పు ఫ్రై చేస్తానండి నేను, అది కానీ చేసుకుంటాను. మన షార్ట్ వీడియోలో ఉంది మునగాకు పప్పు ఫ్రై, చాలా బాగుంటుందండి. పిల్లలైతే అసలు ఉత్తగా అలా కర్రీ అయితే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక ఈ రోజుకైతే కొంచెం మునగాకు అయితే కోసుకున్నాను, అది లేతగా ఉన్న ఆకేనండి. ఇంకా ఇదైతే నల్లేరు. ఈ నల్లేరుతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే దొండకాయలు వేసి ఈ నల్లేరు కాడలేసి పచ్చడి చేస్తానంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటివి మనం ఎప్పుడన్నా ఒక్కసారైనా టేస్ట్ చేయాలండి. ఎన్నో మెడిసినల్ వాల్యూ ఉన్న ఈ నల్లేరండి. ఇది మాత్రం చాలా చేతులు మాత్రం దురదొస్తుందండి. మనం చేతులకి కవర్ కట్టుకొని అలా క్లీన్ చేసుకోవాలి. ఈ పీసులన్నీ తీసుకోవాలి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు. అదొక్కటేనండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలాంటివి అన్నీ వేరు వెరైటీ మన గార్డెన్లోనే దొరుకుతాయండి. ఈరోజుకైతే ఇంత నల్లేరు హార్వెస్ట్ అయితే చేశాను. ఇక ఈరోజు నేను చేసిన వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమేమి హార్వెస్ట్ చేశానో చూసేయండి. గోంగూర, మునగాకు, సిలోన్ బచ్చలి, నల్లేరు కాడలు, ఇక లాంగ్ బీన్స్ అయితే 2 వెరైటీస్ అండి, పర్పుల్ అండ్ గ్రీను, బ్లాక్ మిర్చి, ఇక గోరుచిక్కుళ్ళు అండి, కొన్ని వంకాయలు కూడా హార్వెస్ట్ చేశాను, ఇంకా రెడ్ బెండకాయ, దోసకాయ అండి, 2 బీరకాయలు హార్వెస్ట్ చేశాను. ఇక మన దొండకాయలు చూసారు కదా ఎన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాను. టేబుల్ అయితే నిండిపోయిద్దండి. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మన టేబుల్ నిండిపోవాల్సిందే. ఇక నా హార్వెస్ట్ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని ఆకుకూరలు ఎన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక ముందు హార్వెస్ట్ వీడియోలో ఇంకా వేరు వెరైటీ బోల్డ్ అనే వెజిటేబుల్స్ ఇంకా హార్వెస్ట్ అయితే ఉన్నాయండి. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి హార్వెస్ట్ వీడియోలు మీరు ఇంకెన్నో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.